హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మార్నింగ్ ఎపిసోడ్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా ఆ ఎపిసోడ్ చూసిన తర్వాతే ఈ ఎపిసోడ్ చూడండి. అప్పుడే మీకు క్లారిటీ ఉంటుంది. మరి ఈరోజు కథని రచించిన వారు శ్రీ గారు. రాజ్ కావేరి దగ్గరికి తీసుకొస్తున్నప్పుడే మాయ వద్దని చెప్పింది. అందరి బలవంతం మీద రాకేష్ పెళ్లికి ఒప్పుకున్నాడంటే జీవితాంతం అదే బాధ తనలో ఉండిపోతుందని చెప్పేసరికి రాజ్ ఆలోచించి రాకేష్తో మాట్లాడి వాడి నిర్ణయం ఏంటో తెలుసుకున్న తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని తనకి నచ్చి చెప్పి తీసుకొచ్చాడు. అందుకే కావేరికి ఈ విషయం తెలియకుండా రాకేష్కి మ్యాటర్ కన్వే అయ్యేలా చేశాడు. రాకేష్ మౌనంగా ఉండేసరికి తనలో మిగిలిన ఆశ కూడా చెరిగిపోతుంటే కన్నీళ్లు తుడుచుకొని అతని వైపు చూసింది మాయ. నువ్వేం టెన్షన్ పడకు రాకీ, ఈ విషయం నేనెవ్వరికీ చెప్పను. రాజ్ని కూడా చెప్పొద్దని చెప్తాను. నీకు సమస్య లేకుండా దూరంగా వెళ్ళిపోతాను అంటూ తను బయటికి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకున్నాడు రాకేష్. ఏం మాట్లాడుతున్నావే? ఎక్కడికి పోతావు? ఎక్కడికైనా. ఇక్కడే ఉండి నేను ఇబ్బంది పెట్టలేను కదా అంటుంది మాయ. ఇబ్బందని నేను చెప్పానా? అయినా తప్పు నాది. ఇప్పుడు కూడా నీ గురించి ఆలోచించకపోతే ఇంకా పెద్ద తప్పు అవుతుంది. సారీ మాయా, నా వల్ల నువ్వు చాలా సఫర్ అయ్యావు. ఇక మీదట అలా జరగదు. మనం పెళ్లి చేసుకుందాం అని రాకేష్ అనేసరికి మాయ కన్నీళ్లతో అతన్ని హత్తుకుంది. నువ్వు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా అని అడుగుతుంది. కొన్ని కారణాల వల్ల నిన్ను దూరంగా ఉంచానే, కానీ నువ్వు లేకుండా ఎలా ఉంటానే? ఎప్పటికైనా నువ్వు నాదానివే. ఆ నమ్మకంతోనే నీకు దూరం అయ్యాను. నాకు తెలుసు నువ్వు నా కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తావని. నిజంగానా అంటుంది మాయ. "హ్మ్, కానీ ఒకటే ప్రాబ్లం. అమ్మకి కీర్తికి ఈ విషయం ఎలా చెప్పాలి? చెప్పొద్దు, పెళ్లి చేసుకుంటున్నాం అని మాత్రం చెప్దాం. ఆ తర్వాత మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ సర్దుకుంటాయి అంటుంది మాయ. కానీ ఆ రాజుగాడి మీద నాకు నమ్మకం లేదు. చెప్పేస్తాడేమో అంటాడు రాకీ. చెప్పేవాడే అయితే నన్ను ఇంటికి తీసుకొచ్చి పెద్ద పంచాయితే పెట్టేవాడు. రాజు మంచివాడు రాకీ. అర్థం చేసుకోపోయినా పర్లేదు. అపార్థం మాత్రం చేసుకోకు. సరేలే పద, అమ్మకి మన పెళ్లి విషయం చెప్దాం అంటూ మాయని బయటికి తీసుకుని వచ్చాడు. రాజ్ ఇద్దరిని చూస్తూ ఉంటే మాయ నవ్వుతూ అంతా ఓకే అని కళ్ళార్పింది. రాజ్ హమ్మయ్య అనుకుంటూ అత్త ఆకలేస్తుంది అంటూ అరిచేసరికి భోజనం రెడీ అంటూ కావేరి కీర్తి అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ పిలిచేసరికి వీళ్ళ ముగ్గురు అటువైపు నడిచారు. రాజ్తో పాటే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు రాకేష్, మాయ. విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నారు ఇద్దరు. రాజ్ వాళ్ళని గమనిస్తూ అత్త, నీ కొడుకు నీతో ఏదో మాట్లాడాలి అనుకుంటా. ఏంటో అడుగు అని రాజ్ అనేసరికి కావేరి రాకేష్ వైపు చూసింది. ఏంటి రాకీ, చెప్పు. అమ్మా, అది నేను మాయ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అంటాడు. రాకేష్ నోటి నుంచి ఆ మాట రాగానే కావేరి కీర్తి మొహాలు సంతోషంతో వెలిగిపోయాయి. కావేరి అయితే రాకేష్ దగ్గరికి వచ్చి నిజమేనా అని అడిగింది. అవునమ్మా అంటాడు. ఎంత చక్కని మాట చెప్పావు. నీ నోటి నుంచి ఈ మాట వినటానికి ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా. వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను అంటుంది. "ఆ, ఆ పని చేయత్తా, ఇప్పటికే చాలా లేట్ అయింది" అని రాజ్ అనేసరికి కోపంగా చూశాడు రాకేష్. రాజ్ నవ్వుకుంటూ ముందు మాకు భోజనం పెట్టండి, ఆకలిస్తుంది అంటాడు. అవును, తిన్న తర్వాత మాట్లాడుకుందాం అన్నయ్య, కూర్చోండి అంటూ కీర్తి వాళ్ళకి భోజనం వడ్డించింది. అందరూ భోజనం తిన్న తర్వాత హాల్లో కూర్చున్నారు. అమ్మా మాయా, మీ నాన్నగారితో రేపొచ్చి మాట్లాడతాను అంటే రాఖీ మీద ఆయన కోపంగా ఉన్నారు కదా, నేనెళ్ళి మాట్లాడి ఒప్పిస్తాను అంటుంది. వద్దమ్మా, నేను మాట్లాడతానులే అని రాకేష్ అనేసరికి వద్దు బావా అని గట్టిగా అరిచాడు రాజ్. అందరూ అయోమయంగా రాజు వైపు చూశారు. అంటే ఇంతకు ముందెళ్ళి రచ్చ చేసుకొచ్చాడని చెప్పావు కదత్తా, మళ్ళీ అలాగే జరిగిందనుకో, ఆయన చచ్చినా పెళ్లికి ఒప్పుకోడు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు అంటాడు రాఖీ. నీకు తెలీదని అనడం లేదు బావా, తమరికి కోపం ఎక్కువ కదా. అంటే మనకి, ఐ మీన్ మీకంత టైం లేదు కదా. ఎంత తొందరగా పెళ్లి జరిగితే అంత మంచిదని నా ఉద్దేశం. నేను అత్తమ్మ వెళ్ళి మాట్లాడొస్తానులే, ఏమంటావత్తా? రాజ్ చెప్పింది నిజమే. మేం వెళ్తాంలే రాఖీ. సరేమ్మా, కానీ ఆర్భాటాలేమీ వద్దు. సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం. అదేంట్రా, రిజిస్టర్ మ్యారేజ్ ఏంటి? బంధువులందరినీ పిలిచి సాంప్రదాయబద్ధంగా జరిపిద్దాం. అత్త, వాడు ఒప్పుకోక పెళ్ళికి ఒప్పుకున్నాడు.
ఇప్పుడు ఈ సాంప్రదాయాలు అంటూ కూర్చుంటే డెలివరీ అయిపోతుంది అని రాజ్ అనేసరికి కీర్తి, కావేరి విచిత్రంగా చూస్తుంటే రాకేష్ మాత్రం కోపంగా చూస్తూ కళ్ళతోనే కసరాడు. దాంతో బిత్తర చూపులు చూస్తూ, అంటే నా ఉద్దేశం లేట్ అయిపోతుందని. వీడి మూడు కూడా మారిపోవచ్చు కదా. ఒప్పుకో అత్త. కావాలంటే రిసెప్షన్ గ్రాండ్గా అరేంజ్ చేద్దాం. ఏమంటావు? సరేలే, మీ ఇష్టం. ఆ ఏర్పాట్లు చూడండి అయితే అంటూ పక్కకి వెళ్ళింది కావేరి. కీర్తి కూడా మాయం తీసుకుని తన వెంటే వెళ్ళటంతో రాకేష్ కోపంగా రాజ్ కాలర్ పట్టుకున్నాడు. ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? మా అమ్మ ముందు నన్ను ఇరికించాలనే కదా ఇదంతా అంటాడు. చా, తమరు కీర్తి ముందు నన్ను ఇరికించలేనిది నేను చేయలేనన్నా? కానీ నేను అలా చెయ్యను అంటాడు. ఏమంటున్నావు అంటాడు రాకి. తామరేమో పెళ్లి కాకుండానే కాపురం చేస్తుంటే నీ చెల్లెలేమో పెళ్ళైనా కూడా నన్ను దూరం పెడుతుంది. దానికి కారణం నువ్వే అని నాకు తెలీదనుకుంటున్నావా బావా అని రాజ్ అనేసరికి షాక్ అయ్యాడు రాకేష్. కీర్తి మీ దగ్గర పెరగలేదు. తనని అనాథలా వదిలేసినందుకు వేరే ఎవరైనా అయితే మీ మీద కోపం పెంచుకొని ఉండేవారు. కానీ తను మీకోసం నన్ను కూడా దూరం పెట్టేంత ప్రేమను పెంచుకుంది. రాకేష్ మౌనంగా ఉండిపోయాడు. తను అబద్ధం చెబుతుందని తెలిసినా నేనెందుకు ఆర్గ్యూ చేయలేదో తెలుసా? తన మాటకి విలువిచ్చాను కాబట్టి. తను నాకు దక్కదేమో అన్న భయం నుంచి తనని నా భార్యగా మార్చుకోగలిగాను. అది చాలు నాకు. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే కీర్తి నాకు దగ్గరవుతుంది. అలా అని నీకిష్టం లేకుండా నన్ను అంగీకరించవని నాకు తెలుసు. దీనంతటికీ ఒక ముగింపైతే ఉండాలి కదా. ఇస్తా. త్వరలోనే ఆ ముగింపుని నీ దగ్గరికి తీసుకొస్తా. అప్పుడెలా ఒప్పుకోవో నేను చూస్తాను అంటూ రాజ్ పక్కకెళ్ళిపోయాడు. రాకేష్ ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు. కీర్తి కోసం వెతుకుతూ వచ్చిన రాజ్కి ఆడవాళ్ళు ముగ్గురు ఒక గదిలో కూర్చొని చీరలు, నగలు చూసుకుంటూ కనిపించారు. వీళ్ళొకలు పెళ్ళి పేరంటమంటే చాలు చీరల మీద, నగల మీద పడిపోతారు అని తిట్టుకుంటూ లోపలికొచ్చి నిలబడ్డాడు. బావా, ఈ చీర ఎలా ఉంది? అమ్మ నా కోసం తీసుకుంది అంటూ చీర తీసి భుజం మీద వేసుకుంది కీర్తి. బానే ఉంది కానీ పెళ్ళి తనకనుకుంటాను అంటాడు రాజ్. అయితే నేను కొత్త చీర కట్టుకోకూడదా అంటుంది. కూడదని ఎవరన్నారు? ఇంట్లో గంపటి చీరలున్నాయిగా. మళ్ళీ మీ అమ్మతో కొనిపించుకోవడం అవసరమా? తానేం అడగలేదులే రాజ్, నేనే కొన్నాను. ఆడపిల్లకి ఎన్ని పెట్టినా తనివి తీరేదిగా అంటుంది కావేరి. అలా అని మా కొంపని షాపింగ్ మాల్ చేసి పడేయకండత్తా. ఉన్న చీరలే సరిగా కట్టుకోవటం లేదిది. కబోర్డ్లో దాచిపెడుతుంది ఎందుకో. పోనీలే, రేపు నీకు ఆడపుల్ల పుడితే పనికొస్తాయి. అప్పుడు నీలానే ఇది కూడా కూతురికి కొనిపెడుతూ ఉంటుంది కదా అని రాజు అనేసరికి నవ్వుకుంటారు వాళ్ళంతా. చీరల మీద ఆడవాళ్ళకుండే ఎఫెక్షన్ అది. నువ్వేం వెక్కిరించక్కర్లేదు అంటుంది. నేనేం వెక్కిరించటం లేదు తల్లి. సరేలే, నాకు కొంచెం పనుంది. రాకేష్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పు అంటూ బయటికి వెళ్ళబోతుంటే అల్లుడు అని పిలిచింది కావేరి. రాజ్ అనుమానంగా వెనక్కి తిరిగాడు. అల్లుడు అంటే పెళ్ళి అనుకుంటున్నాం కదా. పెళ్ళయ్యే వరకు కీర్తిని ఇక్కడే ఉంచొచ్చు కదా. నువ్వు స్వీట్గా అల్లుడు అని పిలిచినప్పుడే డౌట్ వచ్చిందత్తా. ఇంకా ముహూర్తాలు పెట్టలేదు, అప్పుడే కూతుర్ని ఇంటికి తెచ్చేసుకుందామని చూస్తున్నావే. అదేం కుదరదు. రేపు మనం వెళ్ళి మాయ వాళ్ళ నాన్నతో మాట్లాడిన తర్వాత ముహూర్తాలు పెట్టించి ఆ తర్వాత కీర్తిని ఇక్కడికి తీసుకొస్తాను. ప్రస్తుతానికి మా ఇంటికి పంపించేయత్తా ప్లీజ్. సరేలే, పెళ్ళయ్యాక అంతా భర్త ఇష్టమే కదా, కన్నవాళ్ళ ఇష్టం ఏముంటుంది అంటుంది కావేరి. మరీ అంతొద్దు. పెళ్ళయ్యాక చాలా రోజులు మీ దగ్గరే ఉంచుకున్నారు కదా, అప్పుడు నేనేమైనా ఇలా అడిగానా? ఇవాళకి పంపించేయండి, రేపు తీసుకొస్తాలే అంటూ బయటికి వెళ్ళిపోయాడు రాజ్. కీర్తి తనలో తానే నవ్వుకుంటుంది. ఆ తర్వాత కట్ చేస్తే కార్ దిగి హోటల్ లోపలికి వస్తుంటే అంజీ ఎదురొచ్చాడు. రాజ్ని ఒక టేబుల్ దగ్గరికి తీసుకొచ్చాడు అంజీ. ఎదురుగా ఉన్న వ్యక్తిని విష్ చేస్తూ కూర్చున్నాడు రాజ్. హాయ్ యుగేందర్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. మళ్ళీ పిలిపించారు, పని పడిందా? మీలాంటి డిటెక్టివ్లతో పని పడితేనే కదా కాంటాక్ట్ అయ్యేది. గుడ్ సార్, పనేంటో చెప్పండి, చేసేస్తాను. చెప్తాను, బట్ ఇంతకు ముందులా ఎక్కువ టైం తీసుకుంటే కుదరదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నాకు డీటెయిల్స్ సెండ్ చేయాలి. ఓకే సార్, త్వరగానే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇంతకు ముందు కూడా ఇదే చెప్పారు. తీరా చూస్తే 5 నెలల వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు అన్నాడు అంజీ. అప్పుడంటే టిపికల్ టాస్క్, ఇప్పుడు మాత్రం అలా జరగదులేండి. మీరు చెప్పండి సార్. రాజ్ వివరాలు చెప్తుంటే అంజీ పక్కనే నిలబడి చూస్తున్నాడు.
అతనికి అన్ని వివరంగా చెప్పి అంజీని డబ్బులు ఇవ్వమని చెప్పాడు. నో నో, మనీ నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి రాజుగారు. మీరు చెప్పినట్టే విత్ ప్రూఫ్స్తో పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను, వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోయాడు అతను. రాజ్ తనలో తానే నవ్వుకుంటాడు. సార్, ఇప్పుడు ఇదంతా ఎందుకు? మా కుటుంబాల మధ్య దూరం పెరగడానికి సగం కారణం మా అమ్మ నోటి దురుసైతే మరో సగం కారణం ఆ డిసౌజా. వాడిని అంత తేలిగ్గా వదిలేస్తే ఎలా? ఏదో పుల్లలు పెడతాడు గాని అంత పెద్దగా చేస్తుంటాడంటావా అంటాడు అంజి. నేను అలా అనుకొని ఇన్నాళ్ళు లైట్ తీసుకున్నాను. కానీ నాకు విషయం తెలిసింది. ఆ తర్వాతే అర్థమైంది, మా మామయ్య కీర్తిని తీసుకొని వెళ్ళిపోవటానికి అసలు కారణం వాడేనని. అవునా? అంటే మీ మావయ్యని వెతికితే నిజం తెలిసిపోతుందంటారా? ఏమో, ఆయనకు కూడా నిజం తెలుసో లేదో తెలీదు. బట్ నాకు డౌట్ ఉండిపోయిందంజీ. కీర్తిని తీసుకెళ్ళిన తర్వాత ఆయన కీర్తిని అనాథాశ్రమంలో వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఇన్నాళ్ళు ఎక్కడున్నట్టు? నా పెళ్లి టైంలో మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? మళ్ళీ ఎందుకు మాయమైనట్టు? మీ అట్లు తీసి పక్కన పెడితే అవన్నీ ప్రశ్నలే సార్, సమాధానాలు ఎవరిస్తారు అంటాడు అంజి. ఇంకెవరు? మా మామే ఇవ్వాలి. ఈ మహానుభావుడు మళ్ళీ ఎక్కడికి పోయాడో ఏంటో. సరే అంజి, నేను మా బావ పెళ్లి పనుల్లో బిజీగా ఉండొచ్చు. ఆ యుగేందర్కి నువ్వు కాంటాక్ట్లో ఉండు, ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. అలాగే సార్ అంటాడు అంజి. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి కారులో బయలుదేరారు. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయ్ అన్న ఎవరో మొహం మీద నీళ్లు చిలకరించినట్టు అనిపించడంతో మెల్లగా కళ్ళు తెరిచాడు రాజ్. ఎదురుగా కీర్తి తల తుడుచుకుంటూ కనిపించింది. ఒక చెయ్యి తల కింద పెట్టుకుని తనని చూస్తున్నాడు. జుట్టు తడికి తడిసిన తన బ్లౌజ్ నుంచి నీళ్లు కిందికి జారుతుంటే, కీర్తి కదలకు అని గట్టిగా అరిచాడు రాజ్. దాంతో ఉలిక్కిపడి కదలకుండా అలానే ఉండిపోయింది. మెల్లిగా పైకి లేచి తన వెనకాలే నిలబడ్డాడు. ఏమైంది బావా? ఒక్క నిమిషం కదలకు అంటాడు. అరే ఏమైంది? ఏముందక్కడ అంటుంది. నీ జడ లేదు కదా, అందుకే ఈ నీటి చుక్కలు నిన్నెక్కడ పడితే అక్కడ కిస్ చేస్తున్నాయి అని రాజ్ అనేసరికి కీర్తి తల కొట్టుకుంటూ రాజు వైపు తిరిగి చేతులు కట్టుకొని సీరియస్గా చూస్తుంది. ఏంటా చూపు? నేనే ఇంకా నా పెళ్ళాన్ని పూర్తిగా చూసుకోలేదు. ఆ నీటి చుక్కగా మారిపోయినా బాగుండేదేమో అంటాడు. పో బావా, ఎప్పుడూ అదే ఆలోచన. అక్కడ అమ్మ మన కోసం వెయిట్ చేస్తుంది. తమరు త్వరగా రెడీ అయితే బయలుదేరదాం అంటుంది. రాజ్ మూతి ముడుచుకుని తన వైపే చూస్తున్నాడు. అన్నయ్య మాయల పెళ్లి గురించి మాయ వాళ్ళ నాన్నతో మాట్లాడతానన్నావు కదా, మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదులే. మన మధ్య ఫిట్టింగ్ పెట్టి వాడు మాత్రం అన్నీ చేసేస్తున్నాడు ఎద్దవా అని మనసులోనే అనుకొని టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఇద్దరు కారులో బయలుదేరారు. రాజ్ డల్గా ఉండటం గమనించి అతని చేతిని పెనవేస్తూ భుజం మీద తల వాల్చింది కీర్తి. నెమ్మదిగా డ్రైవ్ చేస్తూనే తన నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఏంటి బావా అలా ఉన్నావు? ఏదైనా సమస్య? సమస్య అయితే ఉంది, బట్ పరిష్కారమే తెలియట్లే అంటాడు. దేని గురించి నువ్వు మాట్లాడేది? ఇప్పుడు చెప్పలేను, తర్వాత చెప్తాలే అంటాడు. అరే, సమస్య ఏంటో తెలిస్తే నేను హెల్ప్ చేస్తాను కదా బావా. వద్దు బంగారం, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. అవసరం అనిపిస్తే నీ హెల్ప్ తప్పకుండా తీసుకుంటాను, ఓకేనా? సరేలే, నేనెంత అడిగినా చెప్పవని అర్థమైంది, కానీ పెళ్ళిలో మాత్రం ఇలా ఉండకు అంటుంది. నా మూడ్ మార్చడానికి నువ్వున్నావు కదా అంటూ తన వైపు తిరిగి కిస్ చేయబోతుంటే ఎదురుగా లారీ పెద్ద సౌండ్ చేసేసరికి స్టీరింగ్ పక్కకి తిప్పాడు. కీర్తి కళ్ళు పెద్దవి చేస్తూ రాజు వైపు చూసింది. కూల్ బంగారం, ఏం కాలేదులే అంటాడు. రోడ్డు చూసి డ్రైవ్ చేయరా? వామ్మో, ఒక్క క్షణం గుండె అదిరింది. రాజ్ నవ్వుకుంటూ ఒక చేతితో తనని దగ్గరికి తీసుకున్నాడు. ఇంటికి చేరటంతో కారాపి ఫోన్లో ఏదో మెసేజ్ రావటంతో అది చూసుకుంటూ లోపలికి నడిచాడు రాజ్. కీర్తి కారులో బ్యాగ్ తీసుకొని వెనకే వస్తుండగా రాకేష్ చూశాడు. హాయ్ బావా అని రాజ్ పలకరిస్తే కోపంగా గుడ్లురిమి చూస్తూ కీర్తి వైపు వెళ్తుంటే అయోమయంగా చూశాడు రాజ్. కీర్తి చేతిలో బ్యాగ్ తీసుకొని వాడికి ఎలాగో బాధ్యత లేదు, కనీసం నువ్వైనా నన్ను పిలవచ్చు కదా అని రాకేష్ అనేసరికి పెద్ద బరువేం లేదన్నయ్యా అంటూ కవర్ చేసింది కీర్తి. అప్పుడు అర్థమైంది రాజ్కి రాకేష్ ఎందుకలా చూశాడో అని. తల కొట్టుకుంటూ దగ్గరికి వచ్చాడు. అంటే బావా, ఫోన్ వచ్చేసరికి మర్చిపోయాను, ఇటివ్వు నేను తీసుకొస్తాను అంటాడు. అవసరం లేదు,
నా చెల్లెలు నాకేం బరువు కాదు అంటాడు రాఖీ. ఇప్పుడు అంత పెద్ద భారీ డైలాగ్స్ అవసరమా? దేవుడా, వీడి తిక్కతో పిండేస్తున్నా నన్ను అంటూ కీర్తి వైపు చూశాడు. మీ అన్నయ్యతో నన్ను తిట్టించడానికి కాకపోతే నువ్వెందుకు మోసుకొస్తున్నావే? ఆ బ్యాగ్ కారులోనే వదిలేయచ్చుగా, నేను తర్వాత తెచ్చేవాడిని. నీకంత బాధ్యత తెలుసుంటే తానెందుకు అన్నీ దాని నెత్తి మీద పెట్టుకుంటుంది అంటాడు రాఖీ. ఏహే ఆపు, నన్ను కార్నర్ చేసి ఏ చిన్న పాయింట్ వదిలిపెట్టావు కదా. నా కర్మరా బాబు, ఎక్కడ దొరికారో ఈ అన్న చెల్లెలు నాకు. ఇప్పుడేంటి, నీ చెల్లెలతో ఏ పని చేయించొద్దు అంతే కదా, ఇటివ్వు అంటూ రాకేష్ చేతిలో బ్యాగ్ లాక్కొని లోపలికి నడిచాడు. కీర్తి నవ్వుకుంటూ అతని వెలికి లోపలికి వెళ్ళిపోయింది. బ్యాగ్ పక్కన పడేసి నీరసంగా సోఫాలో కూలబడ్డాడు రాజ్. బావా, జ్యూస్ తీసుకురానా? వద్దే తల్లి, ఇప్పుడే కదా మీ అన్నయ్య నన్ను పిండేసి పిప్పి చేశాడు. రాజ్ వచ్చేసారా అంటూ దగ్గరికి వచ్చింది కావేరి. ఏంట్రా అలా ఉన్నావు? నీ కొడుకు కూతురు కలిసి నా జీవితంతో ఆడేసుకుంటున్నారత్తా అని రాజ్ అనేసరికి కీర్తి వైపు చూస్తూ ఏమైందని సైగ చేసింది కావేరి. తను ఏం లేదని తలూపేసరికి ఏమైంది నాన్న అంటూ రాజ్ పక్కనే కూర్చుంది. ఏం చెప్పమంటావులే అత్త నా బాధలు. సరే గాని మాయ వాళ్ళింటికి వెళ్ళాలి కదా. నువ్వింకా ఇలానే ఉన్నావేంటత్తా, వెళ్ళి రెడీ అవ్వు. అయిపోయిందిరా, మీరు వస్తున్నారు కదా అని టీ పెడుతున్నా. కీర్తి, రాజ్కి టీ ఇవ్వు, నేను చీర మార్చుకొని వస్తాను అంటూ గదిలోకి వెళ్ళింది కావేరి. టీ తీసుకొచ్చి రాజ్కిచ్చి మరో కప్పుతో రాకేష్ దగ్గరికి వచ్చింది. ఎందుకన్నయ్య బావని అస్తమాను ఏదో ఒకటి అంటూనే ఉంటావు అంటూ కప్పు రాకేష్ చేతికిచ్చింది. ఏ, నీ దగ్గర కంప్లైంట్ చేస్తున్నాడా వాడు? వాడికి అలాంటి అలవాట్లు లేవులే అంటుంది కీర్తి. మొగుణ్ణి వెనకేసుకు రావడంలో ముందుంటారు మీ ఆడాళ్ళు అంటూ టీ తాగుతూ పక్కకెళ్తుంటే, నిజమే అన్నయ్య, భర్తను వెనకేసుకు రావాలన్నా ముప్పు తిప్పలు పెట్టాలన్నా మేమెప్పుడు ముందే ఉంటాం. ఆ విషయం నీకు త్వరలోనే అర్థమవుతుందిలే అని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. రాకేష్ తనలో తానే నవ్వుకుంటాడు. ఇంతలో మాయ దగ్గర నుంచి ఫోన్ రావటంతో నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు మాయా, అది ఆంటీ వాళ్ళు బయలుదేరారా? లేదు, కాసేపట్లో బయలుదేరుతారు. ఏమైంది, టెన్షన్గా మాట్లాడుతున్నావు? మీ నాన్న ఏమైనా అన్నాడా? అదేం లేదు, నాన్నకి నేను ఇంకా విషయం చెప్పలేదు. గుడ్, నువ్వేం చెప్పకు, ఏమీ తెలియనట్లే ఉండు, అంతా అమ్మ చూసుకుంటుంది అంటుంది. ఇదిగో, నువ్వు ఇలా ఊరికే టెన్షన్ పడితే ఆ ఎఫెక్ట్ నా బేబీ మీద పడుతుంది అంటాడు రాఖీ. అంటే నేనేమైపోయినా పర్లేదు, నీ బిడ్డకి మాత్రం ఏమీ కాకూడదే అంటుంది మాయ. అది కాదే నా ఉద్దేశం. నీ ఉద్దేశం ఏంటో బాగా అర్థమైందిలే. నీ బిడ్డ మీద ఉన్న శ్రద్ధ నా మీద లేదు నీకు అంటుంది. ఏయ్, ఎందుకు ఇప్పుడు గొడవ పడుతున్నావు? నేను కేర్ చూపించేది మన బేబీకే అండ్ నీ ఆరోగ్యం గురించి కూడా చెప్పాను. ఊరికే టెన్షన్ పడక తిన్నగా ఇంట్లో కూర్చో. అమ్మొచ్చి మీ నాన్నతో మాట్లాడుతుంది, సరేనా? సరే, బయలుదేరే ముందు ఫోన్ చేయమను. ఏం అవసరం లేదు, వాళ్ళు వచ్చే వరకు టెన్షన్ పడుతూ కూర్చుంటావు. రిలాక్స్ మాయా, మీ నాన్న ఒప్పుకోకపోయినా మన పెళ్ళి జరుగుతుంది, ఓకేనా? ఏంటి ఓకే? ఆ రోజు నువ్వు గొడవ పడకపోయి ఉండుంటే ఈరోజు ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం వచ్చేదా? ఏయ్, ఎప్పుడో జరిగిపోయిందని పట్టుకుని వేలాడతావేంటి అంటాడు రాఖీ. మరి మా నాన్న ఒప్పుకోకుండా మన పెళ్ళి ఎలా జరుగుతుందనుకున్నావు? అమ్మ తల్లి, ఆయన ఒప్పుకోకపోతే కాళ్ళు పట్టుకునేనా క్షమాపణ చెప్పి ఒప్పిస్తాను, సరేనా? అలా అయితే ఓకే, సరే ఉంటాను అని ఫోన్ కట్ చేసింది మాయ. రాకేష్ నుదురు రుద్దుకున్నాడు. నా చెల్లెలు నీకు తెలుస్తుందిలే అంటే ఏంటో అనుకున్నా, ఉప్పు తిప్పలు పెట్టడం అంటే ఇదేనేమో అనుకుంటూ వెనక్కి తిరిగిన రాకేష్కి రాజ్ నవ్వుతూ కనిపించాడు. వినేశాడా ఏంటి అని కంగారుగా చూస్తున్న రాకేష్ వైపు ఒక లుక్ ఇచ్చి, ఇప్పుడు అర్థమైందా నీ చెల్లెలు నన్నెన్ని తిప్పలు పెడుతుందో? నేనేదో నీ చెల్లెల్ని తిప్పలు పెడుతున్నాననుకుని నా మీద పడి ఏడుస్తావు గాని మన మగజాతి మొత్తం ఇంతే బావా, వాళ్ళ చేతిలో పడ్డాక త్రంశక స్వర్గమే. పోను పోను నీకు బాగా అర్థమవుతుందిలే అంటూ కారు వైపు నడిచాడు. కావేరి, కీర్తి వచ్చి కారులో కూర్చున్నారు. రాకేష్ అయోమయంగా చూస్తూ కనిపించడంతో ఏమైందిరా వాడికి అలా ఉన్నాడు అని అడిగింది కావేరి. వీడే ఏదో చేశాడు అని కీర్తి అనేసరికి మెల్లిగా మొట్టికాయ వేసింది కావేరి. వాడు నీ మొగుడే, వాడు వీడు అంటావేంటి అంటుంది. అబ్బా, మనమే కదా అని ఏదో చనువుతో అనేశానమ్మా, అది వదిలే. అసలు అన్నయ్యతో ఏం మాట్లాడావు బావా? కొన్ని జీవిత సత్యాలు వివరించాను, డైజెస్ట్ చేసుకోవటానికి కాస్త సమయం పడుతుందిలే, ఈలోపు మనం వెళ్ళొచ్చేద్దాం అంటూ
కార్ స్టార్ట్ చేశాడు రాజ్. ఆ తర్వాత కట్ చేస్తే మాయ వాళ్ళ ఫాదర్కి ఈ విషయం చెప్పి ఆయన అంగీకారం కోసం ఎదురు చూస్తున్నారు రాజ్, కావేరి, కీర్తి. ఆయన మౌనంగా ఉండేసరికి ముగ్గురిలో టెన్షన్ ఎక్కువైపోయింది. అంతకన్నా ఎక్కువ టెన్షన్ పడుతుంది మాయ. ఏంటి, ఈయనేమీ మాట్లాడటం లేదు, కొంపదీసి దొబ్బేయమంటాడా అని కీర్తితో నెమ్మదిగా చెబుతున్నాడు రాజ్. కీర్తి కూడా నెమ్మదిగా కసురుకుంది. అన్నయ్య గారు, మీరేం మాట్లాడటం లేదు అంటుంది కావేరి. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదమ్మా. నేను అడిగిన మామూలు ప్రశ్నలకు కూడా ఇరిటేట్ అయ్యి నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి వాడికి ఏ నమ్మకంతో నా కూతుర్ని ఇవ్వమంటావు? మీ వాడికి ఆవేశం తప్ప ఆలోచన లేదు. వాడితో నా కూతురు సంతోషంగా ఉంటుంది అన్న నమ్మకం కూడా లేదు. అలా అనకండి అన్నయ్య గారు, వాడికి కోపం ఎక్కువే, కానీ అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. అది మాయ అర్థం చేసుకుంది కాబట్టి ఇన్నాళ్ళు వాడి కోసం ఎదురు చూస్తుంది. నన్ను నమ్మి మాయని మా ఇంటికి పంపించండి, నా కూతుర్లా చూసుకుంటాను అంటుంది. మీ మీద నాకు ఎలాంటి డౌట్ లేదమ్మా. అలాగే నీ కొడుకు మీద నమ్మకం కూడా లేదు. మీ ఆయన నిన్ను వదిలేసిపోయినట్టు రేపు వీడు కూడా నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోతే దాని పరిస్థితి ఏంటి? కావేరి మౌనంగా ఉండిపోయింది. చూడమ్మా, నీ కొడుకు కాబట్టి వాడేం చేసినా నువ్వు సమర్థించడంలో తప్పులేదు. కానీ ఇది ఒక ఆడపిల్ల జీవితం. వద్దు ఇది అని నీకు అనిపిస్తే మాత్రం దయచేసి సమర్థించకండి. దానివల్ల జీవితం పోయేది ఆ ఆడపిల్లది, బాధపడేది నీలాంటి ఒక తల్లి తండ్రి. రాకేష్ విషయంలో మీరు డౌట్ పడటంలో తప్పులేదు. వాడెందుకు అలా చేశాడో తెలియదు, కానీ ఖచ్చితంగా వాళ్ళ నాన్నలా వదిలి వెళ్ళిపోడు. నా మాట నమ్మండి అన్నయ్య గారు అంటుంది కావేరి. అది కాదమ్మా. అంకుల్, మధ్యలో మాట్లాడుతున్నందుకు సారీ, బట్ మీకు ఒక విషయం చెప్పాలి. రాకేష్ ఆవేశపరుడే, ఒప్పుకుంటాను. కానీ మాయ ఊరికే అయితే వాటిని ఇష్టపడి ఉండదు కదా. అండ్ డామ్ షూర్ రాకేష్కి కూడా మాయ అంటే ప్రాణం. ఏ కారణంతో తనకి దూరం అయ్యాడో అన్న విషయం పక్కన పెడితే అలా వదిలిపెట్టి వెళ్ళడం అనేది చాలా తప్పు కదా అంకుల్ అంటాడు రాజ్. రాజ్ మాటలకి ఆయన అవునని తలాడించారు. మాయ ఫోన్ ద్వారా అక్కడ జరిగేదంతా వింటున్న రాకేష్, వీడు మొత్తం చెడగొట్టాలే ఉన్నాడే అనుకుంటూ టెన్షన్గా గోర్లు కొరుక్కుంటున్నాడు. మాయ బ్లూటూత్ కనెక్ట్ చేసి చెవిలో పెట్టుకుని హెయిర్తో కవర్ చేసింది. కరెక్ట్ అంకుల్, అది మాత్రం చాలా తప్పు. సమస్య వస్తే అలా వదిలి వెళ్ళిపోవడమేనా? ఈ విషయంలో నేను కూడా మీతో పాటు ఏకీభవిస్తున్నాను అంటాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. మా బ్రదర్ అలా చేయడు అని చాలా గొప్పగా చెప్పావు కదా. చూడు, వాడు మన పెళ్లి చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఫోన్లో రాకేష్ మాటలు వినిపించటంతో మాయ కంగారుగా రాజు వైపు చూస్తూ ఏంటి బ్రదర్ ఇది అని సైగ చేసేసరికి రిలాక్స్ అంటూ కళ్ళతోనే తనకి సర్ది చెప్పి మాయ ఫాదర్ పక్కనే కూర్చున్నాడు. కానీ అంకుల్, మాయ ఏమీ చిన్నపిల్ల కాదు కదా. సమాజంలో గౌరవం ఉన్న ఒక డాక్టర్. మంచి చెడుకి వ్యత్యాసం తనకి తెలుసు. ఇన్ని తెలిసిన తను గుడ్డిగా రాకేష్ ప్రేమలో పడిపోయిందని ఎలా అనుకుంటారు? వాడిని, వాడి ప్రేమని నమ్మింది కాబట్టి వాడు వద్దని వెళ్ళిపోయినా కూడా ఏదో ఒక రీజన్ ఉంటుందని నమ్మి వెయిట్ చేస్తుంది. అది రాకేష్ మీద తనకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ వాడు తిరిగి తన దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు కూడా మీరు రాకేష్ మీద నమ్మకం కలగటం లేదా అని రాజ్ చెప్పేసరికి ఆయన ఆలోచిస్తూ ఉండిపోయారు. మీ భయం నేను అర్థం చేసుకోగలను. రాకేష్తో మాయ చాలా చాలా సంతోషంగా ఉంటుంది. మీకు నమ్మకం కలగటానికి ఒక పని మాత్రం చేస్తాను అని రాజ్ చెప్పటంతో ఆయన ఏంటి అన్నట్టుగా చూశాడు. రాకేష్ ఇంకోసారి ఇలా ప్రవర్తించకుండా ఉండాలంటే ఖచ్చితంగా గట్టి పనిష్మెంట్ అయితే ఇవ్వాలి. సో మాయ విషయంలో, మీ విషయంలో వాడు ప్రవర్తించిన తీరుకి మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెబితే ఓకే కదా అని రాజ్ అనేసరికి అటు కావేరి, కీర్తి, మాయ బిక్క మొహాలు వేస్తే రాకేష్ మాత్రం తల కొట్టుకున్నాడు. అబ్బే, అదంతా ఎందుకు అంటాడు. ఎందుకంటారేంటి అంకుల్, మీ అనుమానం తీరాలి కదా అంటూ అలాగే వాడి తిక్క కూడా కుదరాలి అని మనసులో అనుకొని పైకి నవ్వుతూ కాబోయే మామగారు, మీ కాళ్ళు పట్టుకుంటే తప్పేం కాదులేండి, కాసేపు ఆగండి, వాడొచ్చి సారీ చెబుతాడు అంటూ రాజ్ పక్కకి వెళ్ళేసరికి మాయ కంగారుగా రాజ్ వెంటే వెళ్ళింది. ఏంటే వీడు మొత్తానికి పెళ్లి చెడగొట్టేలా ఉన్నాడు, రాకేష్ గురించి తెలిసి కూడా ఇలాంటి మెలిక పెట్టాడేంటి అని కావేరి అయోమయంగా కీర్తి వైపు చూసింది. తనకంటే అయోమయంలో కనిపించింది కీర్తి. ఇక ఈ పెళ్లి జరిగినట్టే అనుకుంటూ
టెన్షన్ పడుతూ కూర్చున్నారు. రాజ్ వెనకే వచ్చిన మాయ, ఏంటి బ్రదర్ ఇలా చేశారు అంటూ అతనికి ఎదురుగా వచ్చింది. నేనేం చేశాను? మీ పెళ్లి జరిపించడానికే కదా నా ప్రయత్నాలన్నీ. ఒక్క నిమిషం అంటూ మాయ చెవిలో ఇయర్ బడ్ లాక్కొని, బావా నీకు వేరే ఆప్షన్ లేదు, వెంటనే బయలుదేరి వచ్చేయి అంటూ కనెక్షన్ కట్ చేసేసరికి మాయ కంగారుగా అతని వైపు చూస్తుంది. రిలాక్స్ సిస్టర్, ఈ టైంలో మీరు అస్సలు టెన్షన్ పడకూడదు అంటాడు. ఇంత టెన్షన్ పెడుతూ టెన్షన్ పడకూడదు అంటే ఎలా? అయ్యో రామా, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఏమీ జరగదు, మీ పెళ్ళే జరుగుతుంది. ఎలా జరుగుతుంది? రాకేష్ గురించి నీకు తెలీదు. అలా చేస్తాడని అనుకుంటున్నావా అంటుంది మాయ. ఖచ్చితంగా చేస్తాడు, ఎందుకంటే వాడికి వేరే ఆప్షన్ లేదు కదా సిస్టర్. అయ్యో, ఎందుకు ఇలా చేస్తున్నారు? రాకేష్కి మళ్ళీ కోపం వచ్చిందంటే మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతాడా అని రాజు అడిగేసరికి మాయ అతని వైపు చూసింది. నీకు మీ నాన్నకి ఆ భయం ఉండటం సహజమే, దాన్ని పోగొట్టడానికే ఇదంతా. వాడు నీకోసం ఏమైనా చేయగలడు అనేది మీ నాన్నకి నీకు అర్థమవ్వాలి కదా. రాజు వైపే చూస్తూ ఉండిపోయింది మాయ. మనం ఒక బంధాన్ని భయంతో మొదలు పెట్టకూడదు మాయా, నమ్మకంతో మొదలు పెట్టాలి. జీవితాంతం ఈ తోడు విడిపోదు అనే నమ్మకం ఉంటేనే ఆ బంధంలోకి అడుగు పెట్టాలి. ఒకవేళ నువ్వు అన్నట్టు రాకేష్ ఈగోకి పోయి మీ నాన్నకి క్షమాపణ చెప్పను అన్నాడు అనుకో, లైఫ్ లాంగ్ ఎప్పుడు విడిపోతామో అన్న భయంతో నువ్వు బ్రతకాలి. దానికంటే ఇప్పుడే ఏదో ఒకటి తేల్చుకుంటే బెటర్ కదా. అంటే రాకేష్ క్షమాపణ చెప్పకపోతే ఈ పెళ్ళి వద్దంటున్నారా అంటుంది మాయ. అవును, వాడు అలా అంటే ఈ పెళ్ళి ఆగిపోవడమే మంచిది. బట్ అలా చెయ్యడు అని అనుకుంటున్నాను. చూద్దాం, నీ ప్రేమకి విలువిస్తాడో లేకపోతే వాడి ఈగోకి విలువిస్తాడో కాసేపట్లో అర్థమైపోతుంది. వెయిట్ చేయంటూ లోపలికి వెళ్ళిపోయాడు రాజ్. మాయ టెన్షన్గా అక్కడే కూర్చుంది. రాజ్ రావటం చూసి చేయి పట్టుకొని పక్కకి తీసుకెళ్ళింది కీర్తి. ఏయ్, ఇది మనీళ్ళు కాదే, ఇక్కడ సరసాలాడితే ఏం బాగుంటుంది చెప్పు అంటాడు రాజ్. అదొక్కటే తక్కువ, అసలు ఏం చేసావు నువ్వు? ఏదో మాట్లాడి అంతా సెట్ చేస్తావనుకుంటే మొత్తానికే తెగ్గొట్టేలా ఉన్నావే. ఆ ఛాన్స్ని అన్నయ్య నాకు ఇవ్వడులే అంటాడు రాజ్. నిజం చెప్పు, అన్నయ్య మీద కోపంతోనే కదా ఇదంతా చేస్తున్నావు అంటుంది కీర్తి. అరే, అంత కరెక్ట్గా ఎలా గెస్ చేశావు? యు ఆర్ వెరీ స్మార్ట్ యునో. నిజమే, వాడి తిక్క కుదర్చాలని ఇదంతా. నీ అన్నయ్య ఆయన కాళ్ళు పట్టుకోవాలి, నా ఈగో సాటిస్ఫై అవ్వాలి. దట్స్ ద పాయింట్ ఆఫ్ ది డే. ఈ రోజుకి నా గోల్ అదే అంటూ పక్కకి వెళ్ళిపోయాడు. కీర్తి అయోమయంగా చూసింది. ఏదో అడిగిందే గాని రాజు అలా చేయడని తనకి బాగా తెలుసు. ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాక ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ కావేరి పక్కకొచ్చి కూర్చుంది కీర్తి. కావేరి తన వైపు చూస్తూ సైగ చేసేసరికి నాకు ఏమీ తెలీదని తలూపి ఇద్దరు రాజు వైపే చూస్తున్నారు. రాజ్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఫోన్లో గేమ్ ఆడుతూ కూర్చున్నారు. అందరినీ టెన్షన్ పెట్టి వీడు మాత్రం రిలాక్స్గా గేమ్ ఆడుకుంటున్నాడు చూడు. అన్నయ్య క్షమాపణ చెప్పను అంటే అమ్మో, కథ మళ్ళీ మొదటికి వస్తుంది. భగవంతుడా, ఎలాంటి ఆటంకం లేకుండా అన్నయ్య మాయల పెళ్లి జరిగేలా చూడు, అప్పుడే కదా నా కాపురం సెట్ అయ్యేది అనుకుంటూ రాజ్ని చూస్తూ ఉంది కీర్తి. ఆ తర్వాత కట్ చేస్తే రాకేష్ లోపలికి అడుగు పెట్టడంతో రాజు నవ్వుతూ రా బావా అంటూ ఎదురెళ్ళాడు. రాజు వైపు కోపంగా చూస్తూనే పళ్ళు నూరాడు రాకేష్. నన్ను పీక పీసికి చంపేయాలన్నంత కోపం నీకుంటుందని నాకు తెలుసు బావా, కానీ ఇక్కడ నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. రాకేష్ షర్టుని సరిచేస్తున్నట్టుగా అతనికి మాత్రమే వినిపించేలా నెమ్మదిగా చెప్పాడు రాజ్. అంకుల్, మా బావ వచ్చేశాడు, మీరు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని వచ్చేయండి అంటూ రాకేష్ వైపు తిరిగి గుర్రుగా చూస్తున్న రాకేష్ని చూసి నవ్వుకుంటూ, వద్దులే అంకుల్, ఇప్పుడు ఎలాగో మా బావ తన కన్నీళ్లతో మీ కాళ్ళు కడుగుతాడు కదా, వాటర్ వేస్ట్ కానీ అలాగే వచ్చేయండి అంటూ రాకేష్ని టీస్ చేస్తుంటే కీర్తి కావేరి తలలు కొట్టుకున్నారు. ఇంతలో మాయ తన తల్లిదండ్రులు హాల్లోకి రావటంతో రాకేష్ వాళ్ళ వైపు చూశాడు. మాయ ఫాదర్కి ఇంకా అనుమానంగానే ఉంది. రాకేష్ ఆయన కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ఆయన అనుకోవటం లేదు. కానీ మాయ విషయంలో రాకేష్ ఏం చేయగలడు అనేది తెలుసుకోవాలని మౌనంగా నిలబడ్డాడు. మాయ వైపు చూశాడు రాకేష్. ఏం జరుగుతుందో అన్న టెన్షన్ తన మొహంలో క్లియర్గా కనిపిస్తుంటే తన పరిస్థితి గుర్తొచ్చి వాళ్ళ నాన్న వైపు అడుగులు వేశాడు.
ఏం చేస్తాడా అని అందరూ ఆసక్తిగా టెన్షన్గా చూస్తున్నారు. క్షమించండి అంటూ ఆయన ముందు చేతులు జోడించి కిందికి వంగుతుంటే రాకేష్ భుజాలు పట్టుకుని ఆపేశారు. అయ్యో వద్దు బాబు, నీతో నా కాళ్ళు పట్టించుకోవాలనే పంతం లేదు. కేవలం ఒక తండ్రిగా నా కూతురికి మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను. ఆ రోజు నీలో నేను చూసిన కోపానికి తను నీతో సంతోషంగా ఉండదు అనిపించింది. కానీ ఈరోజు నా కూతురి కోసం నిన్ను నువ్వు తగ్గించుకోవటానికి కూడా సిద్ధపడ్డావు. కోపం అందరిలో ఉంటుంది, కానీ ఇలాంటి ప్రేమ అందరిలో దొరకదు. అమ్మ కావేరి, ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ పెళ్ళి నాకు ఇష్టమే అని ఆయన చెప్పేసరికి కావేరి, కీర్తి తేలిక ఊపిరి తీసుకున్నారు. మాయ సంతోషంగా వాళ్ళ నాన్నని హత్తుకుంది. రాజు అందరినీ చూస్తూ నిలబడ్డాడు. కీర్తి అతన్ని చూస్తూనే దగ్గరికొచ్చి నిలబడింది. ఏమో అనుకున్నానే, పర్లేదు, నీ అన్నయ్య మంచి ప్రేమికుడే అంటూ కీర్తి వైపు చూశాడు. కీర్తి అతన్నే చూస్తూ ఉండేసరికి ఏంటి అని కళ్ళెగరేశాడు. ముద్దొస్తున్నావు బావా, అందరూ ఉన్నారు కానీ లేదంటే ఇక్కడే కిస్ చేసేదాన్ని అంటుంది కీర్తి. అని కీర్తి అనేసరికి ఆశ్చర్యంగా చూస్తూ ఏమైందే నీకు, బానే ఉన్నావా అంటూ తన నుదుటి మీద చెయ్యేశాడు. అస్సలు బాలేదు బావా, గుండెల్లో ఒకటే దడగా ఉంది అంటుంది. అవునా, హాస్పిటల్కి వెళ్దామా? ఇంటికి వెళ్ళగానే గట్టిగా ఒక హగ్గిచ్చి ముద్దివ్వు, తగ్గిపోతుంది అంటుంది. ఏంటి అమ్మాయి గారు, ఈరోజు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? అంతా నీ వల్లే, ఎంత కోపం తెప్పిస్తావో అంతే విరహం కలిగిస్తావు. అసలే దూరంగా ఉంటున్నాం, ఇలా చేయడం న్యాయమా చెప్పు? ఆ మాట నేననాలే, నువ్వు నీ అన్న కలిసి నాకు మడికట్టి కూర్చోబెట్టి ఇప్పుడు మొత్తం నా మీద తోసేస్తున్నావా రాక్షసి? ఏడవక్లే, ఈ పెళ్లి జరిగిపోతే నీ మడికి విరామం ప్రకటించేద్దాం అంటుంది. అంటే అంటాడు రాజ్. అంటే అంటూ అతని షర్టు బటన్ మెలిపెడుతూ అన్నయ్య పెళ్లి జరిగిపోతే వాళ్ళతో పాటు మనం కూడా హనీమూన్కి వెళ్దాం అంటున్నా అంటుంది. ఏం మెలిక లేకుండా శుభం పలకరే మీ అన్న చెల్లెళ్ళు. అదేంటి బావా, ఈ మాట విని ఎగిరి గంతేస్తావనుకుంటే అలా అంటావేంటి? లేకపోతే మన హనీమూన్ని కూడా మీ అన్నతో లింకు పెడతావేంటి? వాడు హనీమూన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే తండ్రి అయిపోయాడు, నాకే ఇంకా మోక్షం కలగలేదు అని మనసులోనే అనుకుంటూ, ఇదిగో మన ఫస్ట్ నైట్ జరుగుతుందని హోప్స్ ఎప్పుడో వదిలేసుకున్నాను, కానీ మీ అన్నయ్యని మాత్రం హనీమూన్కి పంపించాలనే ప్లాన్స్ వేయకు. ఈ టైంలో మాయ ట్రావెల్ చేయటం అంత సేఫ్టీ కాదు అంటాడు. అదేంటి, ఎందుకు సేఫ్టీ కాదు? ఎందుకంటే మీ అన్నయ్య సేఫ్టీ వాడకుండా పని ముగించాడు కాబట్టి అంటాడు. అబ్బా, ఏది తిన్నగా చెప్పవా? ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? నేను తిన్నగా చెప్పాననుకో, మీ అన్నయ్య ఏ డ్రైనేజ్లోనూ దూకి సూసైడ్ చేసుకుంటాడు. కన్ఫర్మ్, ఖచ్చితంగా ఈరోజు నీకు ఏదో అయింది అంటూ పక్కకి వెళ్ళిపోయింది కీర్తి. రాజ్ నవ్వుకుంటూ పక్కకి చూసేసరికి రాకేష్ కనిపించాడు. తింగరి చూపులు చూస్తూ మోగని ఫోన్ని చెవిలో పెట్టుకొని హలో అంటూ బయటికి వెళ్ళిపోయాడు రాజ్. మాయ రాకేష్ల పెళ్లి గురించి డిస్కస్ చేసుకున్నారు వాళ్ళంతా. రాకేష్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పడంతో కాసేపు తర్జనా భర్జనాల మధ్య అందరూ ఒప్పుకున్నారు. కావేరి వెళ్ళొస్తామని చెప్పి కీర్తిని రాకేష్ని తీసుకొని బయటికి వచ్చింది. రాజ్ కార్ బ్యానెట్ మీదే కూర్చొని అటు ఇటు చూస్తూ కనిపించాడు. వీళ్ళు దగ్గరికి వచ్చేసరికి నవ్వుతూ కిందికి దిగాడు. కావేరి రాజు చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది. ఏంటత్తా, నీకు కూడా ముద్దొస్తున్నానా ఏంటి? మళ్ళీ మామయ్య ఫీల్ అవుతాడు అని రాజ్ నవ్వుతూ అనేసరికి తల మీద మొట్టింది కావేరి. నువ్వంత ఈజీగా ఎవరికీ అర్థం కావురా, కానీ ఏం చేసినా ఎదుటి వాళ్ళ మనసులకి ఊరట కలుగుతుంది. అదే నీలో స్పెషాలిటీ. ఇది చూసే నా కూతురు నీ ప్రేమలో పడిపోయి ఉంటుంది అని కావేరి అనేసరికి కీర్తి సిగ్గుపడితే రాకేష్ మాత్రం ఎటో చూస్తూ నిలబడ్డాడు. నేనేం చేశానత్తా? వాళ్ళు బలవంతంగా పెళ్లి కొప్పుకున్నా ఏదో మూల మాయ జీవితం గురించి ఆలోచన చెందుతూ ఉండేవారు. ఆ తర్వాత చిన్న చిన్న విషయాలకు కూడా నా కూతురు కష్టపడుతుందేమో అన్న భయం వాళ్ళ మనసుల్లో నాటుకుపోయి ఉండేది. అలా జరగకుండా వాళ్ళ మనసుల్లో భయాన్ని పోగొట్టి మనస్ఫూర్తిగా ఈ పెళ్ళికి అంగీకరించేలా చేశావు కదా అంటుంది కావేరి. కదా,
రాజ్ వెరీ గుడ్ బాయ్ కదా అత్త. అవును. మరి నీ కొడుకెందుకు ఎప్పుడు చూసినా నా మీద గుర్రుగా ఉంటాడు? చూడు, ఇప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పటం లేదు వాడు. రాకేష్ విసుగ్గా చూస్తూ, మా రండి వెళ్దాం అంటూ కారులో కూర్చున్నాడు. ప్రపంచంలో నీ కొడుక్కున్నంత తిక్క టెక్కు ఇంకెవరికీ ఉండదత్తా. ఇది మాత్రం నిజం. "హుం." కీర్తి కావేరి నవ్వుకుంటూ కారులో వెనక కూర్చునేసరికి రాకేష్ పక్కనే సెటిల్ అయ్యాడు. నీ కారుందిగా అని రాజు వైపు చూస్తూ అడిగాడు రాకేష్. ఉంది, కార్తో పాటు డ్రైవర్ కూడా ఉన్నాడు. ఏ, నువ్వు వెళ్తావా అని అడిగాడు రాకేష్ అతని వైపు ఒక లుక్ ఇచ్చి కార్ స్టార్ట్ చేశాడు. ఇంటికి చేరగానే రాజ్ని గదిలోకి లాక్కొచ్చింది కీర్తి. ఉప్పు మిరపకాయలు తీసుకొచ్చి రాజ్ని కూర్చోబెట్టి దిష్టి తీస్తుంటే అయోమయంగా చూశాడు తన వైపు. ఏం చేస్తున్నావే? చుప్, కాసేపు సైలెంట్గా ఉండు. ఏం, నువ్వు మీ అన్నయ్యని కలిసి నా మీద ఏదైనా క్షుద్రప్రయోగం చేస్తున్నారా అని రాజ్ అడిగేసరికి సీరియస్గా అతని వైపు చూసింది. లేకపోతే ఏంటి, ఆ ఉప్పు ఏంటి, మిరపకాయలేంటి? నీకు దిష్టి తగిలింది బావా, అందుకే తిక్కగా మాట్లాడుతున్నావు అంటుంది. ఓహో, మీలాంటి తిక్క వాళ్ళ మధ్య ఉంటే నాకు కూడా ఆ తిక్క అంటుకుంటుందనుకుంటా. బావా, మరేంటి, ఇప్పుడు ఇలా చేస్తే నా దిష్టి పోతుందా? పోతుంది. ఇలా దిష్టి తీసి వీటిని తీసుకెళ్ళి నిప్పుల్లో వేయాలి. ఆ తర్వాత దిష్టి మొత్తం పోతుంది అంటుంది. ఒక పని చేయవే, నన్ను కూడా తీసుకెళ్ళి ఆ నిప్పుల్లో పడేయి. దిష్టితో పాటు నేను కూడా పోతాను అంటాడు రాజ్. అరే, ఎప్పుడూ లేనిది ఎందుకింత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఏమైంది అంటుంది కీర్తి. ఏమైందా? రేపు పెళ్లి జరగబోయే జంటకు కూడా శోభన ముహూర్తం పెట్టించేశారు. కానీ క్రీస్తు పూర్వం పెళ్ళైన నాకు మాత్రం ఇంకా మోక్షం దొరకలేదు. ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉండదా మరి అంటాడు. ఓ, అదా నీ బాధ? కోప్పడకు బావా, వాళ్ళ ఫస్ట్ నైట్తో పాటు మన ఫస్ట్ నైట్ కూడా ఏర్పాట్లు చేసుకుందాంలే. నిజంగానా? ఈసారి ఎలాంటి మిలక పెట్టవు కదా అంటాడు. మన మధ్య అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టే. ఇక మిగిలింది మనం ఏకం అవ్వటమే. 2 రోజులు ఆగు బావా, నీ భార్య నువ్వు కోరుకున్నట్టుగా నీ చెంతకు చేరుతుంది. నా ముద్దుల పెళ్ళానివే నువ్వు. లవ్ యూ. వెయిట్ చేస్తూ ఉంటాను. సరే కానీ ఇవాళ ఇక్కడే ఉండొచ్చు కదా అంటుంది. వద్దులే, ఇద్దరం ఇక్కడే ఉండిపోయామంటే మా అమ్మ గొడవ చేస్తుంది. పెళ్ళికి అమ్మ నాన్నల్ని తీసుకొని వస్తాను అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి బాయ్ చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. కీర్తి తనలో తానే నవ్వుకుంటూ బెడ్ మీద కూర్చుంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.